వేరేస్ కల్పన? ఏమో సార్, నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి కూడా వెళ్ళలేదట. వాళ్ళ నాన్నగారు కంగారు పడుతున్నారు. వాట్? కల్పన మిస్సింగా? చెప్తున్నాయాలు వీడే ఏదో చేసుంటాడు. అయినా మనకెందుకులే. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పాలనుకుంటూ ఉండగానే ఈవిడొచ్చింది, ఇంత ఘోరం చేసింది. కల్పన ఏమిటంట చెప్పలేను నాలోనా, ఏదో ఏదో అవుతుంది లోలోనా. మాయలన్నీ మాటునా చేరినట్టు ఊహనా నీ వైపు లాగేస్తుంది. వేల వేల ఊహల్లో నీవేనా, ఊపిరైనా ఆడనీదు కాస్తైనా. ముందుకొచ్చినట్టుగా ముద్దు పెట్టినట్టుగా ఏదేదో అయిపోతుందే. ప్రతి క్షణమిలా నీతో అలా నడిపింది నా ఆశలా. ఓ కలవై నన్ను చేరి కథలా మార్చిందిలా. రే బాలు, ఏమైందిరా నీకు? నీ బండి రూట్ మారుతుంది, జాగ్రత్త. ఒరేయ్, నా రూటు నా క్యారెక్టరు అంత ఈజీగా మారిపోవు రోయ్. మారకపోతే నాకు ఆ దిక్కుమాలిన శైలు ఆలోచనలు రావడం ఏంట్రా? ఓరి పిచ్చిన గోవింద్, అదేదో నీకు గొప్ప ఫేవర్ చేసేసిందనే ఫీల్లో ఉన్నావు కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. నాకు ఈ ఫీల్లో ఉండడం నచ్చడం లేదు. వెంటనే నీ థాట్ మార్చుకో. నువ్వు మార్చుకో అనగానే మార్చుకోవడానికి ఇదేం అండర్వేర్ కాదు, ఇన్నర్ ఫీలింగ్. నువ్వు బయట చేసే పనులను బట్టి నా లోపలి ఫీలింగ్స్ మారతాయి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏముంది, అది నీకు ఫేవర్ చేసింది కాబట్టి నువ్వు ఏదో ఒక ఫేవర్ చేయి. అప్పుడు ఈక్వల్ అయిపోయి గిల్ట్ పోయి నీ ఈగో కూడా భద్రంగా ఉంటుంది. గుడ్ పాయింట్. ఫేవర్ అంటే దానికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఒక జంబో ప్యాకెట్ కొని పడేస్తా అంతే. నువ్వు బాగుపడవురా. తను చేసిన ఫేవర్కి ఈక్వల్గా ఉండాలరా వెర్రి గోవిందు. అలా దెప్పి పడకపోతే ఏం చేయాలో చెప్పొచ్చు కదా. ఏముంది, తను మీ ఫ్యామిలీని కేరింగ్గా చూసుకుంటుంది కాబట్టి నువ్వు కూడా తన ఫ్యామిలీతో కేరింగ్గా ఒక 2 మాటలు మాట్లాడు. డన్, ఇప్పుడే చేస్తాను. వాళ్ళ పేరెంట్స్ నంబర్ నా దగ్గర లేదే. దాన్ని అడిగితే తోక జాడిస్తుందేమో. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఆ తోకనే అడుగు. ఆ శైలితో ఒక మల్లిక ఉంది కదా, దాన్ని అడుగు కదా. ఇక నువ్వు వెళ్ళిపోలే, నేను చూసుకుంటా. అంతేలే. బాలు నాకు కాల్ చేస్తున్నాడేంటి? ఈ తింగతి ఏం చేసిందో ఏంటో. హలో బాలుగారు, ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నాను. అర్థమైంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అండి? సీల్డ్ రాకస్ పేరెంట్స్ నెంబర్ ఉందా? ఉంది. ఎందుకండి? ఇంత తల తెక్కదాన్ని ఏ ముహూర్తంలో కన్నారో కనుక్కుందామని. వాళ్ళ అమ్మ నెంబర్ కావాలా, నాన్న నెంబర్ కావాలా అండి? అమ్మో, వాళ్ళ నాన్న అసలే మోనార్క్. అక్కడూస్తే ఇక్కడ పడుతుంది. వాళ్ళమ్మ చాలే, పంపిస్తానండి. ఉండబట్టలే కడుగుతున్నా. సడన్ గా వాళ్ళ నెంబర్ అడిగారు. మా శైలు క్షేమమే కదండి? లేదు, ఉదయాన్నే మార్నింగ్ వాక్ అని తీసుకెళ్లి లోయలో పడేసి వచ్చా. ఆ విషయం చెప్పడానికే నెంబర్ తీసుకున్నా. అర్థమైంది, ఉంటానండి. అదొక సీల్ రాకసి, ఇదొక జలగ రాకసి. ఎన్ని డౌట్లో. అవును, ఇప్పుడేం మాట్లాడాలి? 5 లక్షలు అప్పడగరా బాబు, 5 లక్షలు అప్పడగరా బాబు, 5 లక్షలు అప్పడగరా బాబు. వరకట్నం అనుకుంటారేమో. అయినా నువ్వేంటి కనబడకుండా వినపడుతున్నావు? మనకు వాయిస్లు కూడా ఉంటాయి. మర్యాదగా కాల్ చేసి మర్యాదగా మాట్లాడి మర్యాదగా పెట్టే, అంతే. సర్లే. హలో, ఎవరు? హలో ఆంటీ. రేయ్,
ఆంటీ ఏంట్రా ఆంటీ? నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నిన్ననగా గ్యాస్ అయిపోయింది, పట్టుకురమ్మని కాల్ మీద కాల్ చేస్తుంటే అదిగో ఇదిగో అని చెప్పి దాటేస్తున్నావు. సిలిండర్ ఎప్పుడు తీసుకొస్తావు? అత్తయ్య గారు, నేను బాలుని. మీరా అల్లుడు గారు? క్షమించండి, నేను గ్యాస్ బాయ్ అనుకున్నాను. ఏంటి సడన్ గా కాల్ చేశారు? అమ్మాయి బానే ఉంది కదా? ఏదో ట్రిప్కి వచ్చానని చెప్పింది. అక్కడంతా సౌకర్యంగానే ఉందా? హలో హలో, మాట్లాడరేం అల్లుడు గారు? మీరు ఊపిరి తీసుకునే గ్యాప్ ఇస్తే నేను మాట్లాడదామని వెయిటింగ్ అండి. అయ్యో సారీ బాబు, చెప్పండి. అవును, నేనెందుకు కాల్ చేశాను? అది 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 నేను చాలా బాగున్నాను. మీ అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ ఇంకా బాగుంది. 2 గేదెల్ని పెంచుకుంటే భలే లాభాలు ఉంటాయి. అవును, గేదె అంటే గుర్తొచ్చింది, మా ఢిల్లీకి మీ వంటలు బాగా నచ్చాయంట. మీ అమ్మాయి కూడా వంటలు బాగా చేస్తుందండి. దానికి అన్ని నేనే నేర్పాను బాబు. టార్చర్ చేయడంతో సహా. మంచిదండి. ఇంకా ఏమైనా చెప్పాలా బాబు? అది అంకుల్ ఎలా ఉన్నారు? మా మీద కోపం తగ్గిందా? కోపం ఇంకా తగ్గలేదు బాబు. నువ్వు మాట్లాడితే తగ్గిపోతుంది. పిలవమంటావా? అంటే అది ఇప్పుడు సమ్మర్ కదండి, చికాగ్గా ఉంటారు. వర్షాలు పడగానే మాట్లాడతాను, కూల్గా ఉంటారు. అన్నట్టు ఇక్కడ కూడా కంటిన్యూ వర్షాలు, ఒకటే కప్పల గోల. కప్పంటే గుర్తొచ్చింది, నీళ్ళు బాగుందా ఆంటీ? బాగుంది బాబు. నన్ను ఆంటీ అని పిలవకు బాబు, అత్తయ్య అని పిలువు. సరే అత్తయ్య, ఉంటానే. బాత్రూమ్కి వెళ్ళాలి, బాయ్. ఒక ఫోన్ కాల్ ఇంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. అసలు ఎందుకు ఫోన్ చేశాడు? శైలుని అడుగుదాం. అమ్మా, ఏంటి నాన్న ఇంట్లో లేరా? ఇప్పటికీ కూతురు గుర్తొచ్చిందామా? కాదు, అల్లుడు గారి నుంచి కాల్ వచ్చింది. ఏంటి, బాలు నీకు కాల్ చేశాడా? అవునే. ఏం చెప్పాడు? అయినా ఏముందిలే, నా మీద లేనిపోని చాడీలు చెప్పుంటాడు, అంతేగా. అయ్యో అదేం లేదు, మా అందరి క్షేమ సమాచారాలు కనుక్కుని నీ గురించి టెన్షన్ పడొద్దని చెప్పాడు. అవునా? ఇంకేమన్నాడు? పాపం ఏదో చెప్పాలని ఏదేదో చెప్పాడు. మా అల్లుడు బంగారం. చాలే, ఒక్కరోజు ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం మంచోడైపోతాడా? ఆడపిల్ల తల్లిదండ్రులు అంతకు మించి ఏమీ ఆశించరే. మంచిదిలే. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. సరే, ఉంటాను. సడన్ గా అమ్మ వాళ్ళకి ఎందుకు కాల్ చేశాడు? పైగా కంప్లైంట్స్ ఏం చేయకుండా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా? బాయ్ బాయ్ బాయ్. శైలు, come on, come on, come on. Come on, శైలు. ఎక్కడికి మ్యామ్? We have a surprise for you. Come on, శైలు. Come, 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 come. వెల్కమ్ టు అవర్ నైట్ పార్టీ. షూట్ ఫినిష్ అయింది కదా, సో ఫైర్ క్యాంప్తో సెండ్ ఆఫ్ అనమాట. భయ్యా, మ్యాచ్ బాక్స్. ఓకే, క్యాచ్ ఇట్. Come on, కేక్ కట్ చేద్దాం. Come, come, come. Jack,
వెలిగించు. దిస్ ఈస్ ఫర్ అవర్ గ్రాండ్ సక్సెస్. యా బాలు శైలు కమాన్ కేక్ కట్ చేయండి ప్లీజ్. లెట్స్ ప్లే ట్రూత్ అండ్ డేర్. ఓకే 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 సరే. బాటిల్స్. 1 2 3 ట్వాంగ్. చెప్పండి మ్యామ్, ట్రూత్ ఆర్ డేర్? డేర్. అయితే టాస్క్ నేను ఇస్తా. ఓకే. మీరు జాగర్ని ఫస్ట్ టైం ఎలా ప్రపోజ్ చేశారు చేసి చూపించండి. ఓ సూపర్, నేను రెడీ. కమాన్ కమాన్. ఓకే. ఏ ఆ బేబీ కాస్త పక్క జరుపు. అంతా రెడీనా? ఎస్ మ్యామ్. ఒకసారి లైటింగ్ చెక్ చేస్తారా? చేస్తారా ఏంటి? నీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఎందుకు మ్యామ్? చెప్తావా చెప్పవా? మెరూన్. అయితే పెళ్లికి మెరూన్ షర్ట్ షల్వార్ నీకు ఓకేనా? ఎవరు పెళ్లి మేడం? మీ తాతది మా బామ్మది. అయ్యో మట్టి బుర్రా. నీది నాదే. I wanna marry you. I love you. I love you, Rose. గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని. వాట్ ఏ లవ్ స్టోరీ. ఏం చేద్దాం భయ్యా, ఎక్కడ చూసినా అమ్మాయిల డామినేషనే. ఓకే ఓకే నెక్స్ట్ రౌండ్. ఓకే. హే ఈసారి మళ్ళీ నేనే తిప్పాలా లేకుంటే మీరు తిప్పుతారా? నేను తిప్పుతాను. రెడీ? రెడీ. యా. శైలు. శైలు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఇప్పుడు నేను అడుగుతాను. ఓకే. బాలు నువ్వు విడిపోయే సిచ్యువేషన్ వచ్చిందే అనుకో, వాట్ ఈస్ దిస్ జాక్? జస్ట్ అనుకోండి. ఆ క్షణం నువ్వేం కోరుకుంటావు? బాలుతో నేను విడిపోయే రోజంటూ వస్తే ఆ క్షణమే నాకు ఆఖరి క్షణం కావాలని కోరుకుంటున్నాను. తరే తరే
నెక్స్ట్ రౌండ్. ఓకే, ఇప్పుడు నేను ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. రోజ్ మ్యామ్ కంటే ముందు మీకు నిజంగానే ఏ అఫైర్స్ లేవా? ఉన్నాయి, కానీ తనెప్పుడు నా మనసు కనెక్ట్ అవ్వలేదు. పై మెరుగులు చూసి ప్రేమ అని భ్రమపడ్డాను. రోజు నా లైఫ్లోకి వచ్చాకే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ఈ విషయం మీకు తెలుసా? అసలు ఆ పిల్ల నీకు కరెక్ట్ కాదని చెప్పింది నేనే. మరి ఆ మ్యాటర్ మీకు ఎప్పుడు డిస్టర్బెన్స్ అనిపించలేదా? నెవర్. ఒకరి ప్రెజెన్స్ మనకి హ్యాపీనెస్ ని, వాళ్ళ అబ్సెన్స్ బాధని కలిగిస్తుందంటే వాళ్లతో మనకి ఫ్యూచర్ ఉంటుందని అర్థం. ఫ్యూచర్ అందంగా కనిపిస్తున్నప్పుడు పాస్తో పని ఉండదు. I love you, బంగారం. That's why I love you. నెక్స్ట్ రౌండ్ నేను దిప్పుతా. బాలు, ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఓకే ఓకే, నీ కళ్ళకు గంతలు కడతాము. శైలు సౌండ్స్ చేస్తుంది, తను ఏ ప్లేస్ లో ఉందో నువ్వు క్యాచ్ చేయాలి. ఓకే ఓకే. yes there we go. కనిపిస్తుందా? ఎన్ని? 3. ఉండు 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 బాస్. కుదిరింది ఇద్దరి మధ్యన, కుదిరింది ముదిరింది ఇద్దరి మధ్యన, ముదిరింది. అమ్మాయి అబ్బాయి చిలక గోరింక, చిలక గోరింక ప్రేమించాయంట. అనగనగనగనగనగనగా ఒక ప్రేమ జంట, అటు ఇటు రెక్కలు వేస్తోంది ఎరదేనికంట. అనగనగనగనగనగనగా ఒక ప్రేమ జంట, తికమక పరుగులు తీస్తోంది, ఇది ఏమిటంట. తెల్లవారితే మళ్ళీ మొదలు, మనసాగదు నీకై కదులు, ప్రతి నిమిషం నీతో ఉండాలనిపిస్తుంది. పొలమారితే మదిలో మెదులు, తల చావని నీ పరుగులు, ప్రతి విషయం నీతో చెప్పాలనిపిస్తుంది. బంగారమా నీ ఒట్టురా, నేనెప్పుడు నీ తోడు
ప్రేమ జంట తికమక పరుగులు తీస్తోంది ఇది ఏమిటంట. వావ్, నిన్ను డైవర్ట్ చేశాం కదా, ఎలా కనుక్కున్నావు? ఐ కెన్ స్మెల్ హర్. రియల్లీ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ నైట్. నిజంగా స్వీట్ మెమరీస్. యా, ట్రూత్. మీ టూ. ఓకే మరి ఈ లవ్లీ ప్లేస్ లో లాస్ట్ నైట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. వెళ్దామా? గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ అల్లరేనా. చెట్టు నీడనైనా లేనే పైన పూలవాన మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లే. ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదు. సార్, ఇదంతా కల్పన వల్లే జరిగింది. నేను తన్ని గుడ్డిగా నమ్మడం నా తప్పు. కల్పన అలాంటిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను కూడా అదే ఒపీనియన్తో ఉన్నాను. బట్ జరిగినవన్నీ చూస్తుంటే తనని అనుమానించక తప్పడం లేదు. తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి. మనకి కనిపించేది ఏదైనా దాని వెనుక వేరేదో కారణం ఉండొచ్చు. తను తప్పేం లేకపోతే ఎందుకు ఇలా మొహం చాటేస్తుంది?